హాయ్ ఎవ్రీవన్. మనం ఎప్పుడు చేసుకునే ఎగ్ బుర్జీలా కాకుండా టమాటోతో ఎగ్ బుర్జీ ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాం. ఈ రెసిపీని చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఒక ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర చిటపటమనేదాకా వేయించుకోవాలి. పోపు బాగా వేడెక్కిన తర్వాత అందులోకి మధ్యలోకి చీల్చుకున్న ఒక పచ్చిమిరపకాయ, సన్నగా తరుక్కున్న 4 ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు అందులోకి ఒక రెబ్బ కరివేపాకు, అలానే పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఉల్లిపాయలు లైట్ పింక్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా ఉప్పు పసుపు ముందే వేసుకోవటం వల్ల ఉల్లిపాయలు ఫాస్ట్గా మగ్గిపోతాయి. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం రంగు మారిన తర్వాత అందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి సన్నగా తరుక్కున్న 2 పెద్ద టమోటాలు వేసుకొని టమోటాలు మెత్తపడేదాకా వేయించుకోవాలి. టమోటా ఇలా మెత్తపడిపోయిన తర్వాత అందులోకి 4 గుడ్డుల్ని కొట్టి తీసుకోవాలి. ఇప్పుడు నేను చేసే క్వాంటిటీ ఫ్యామిలీ ఆఫ్ 4 మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది. మీరు దీన్ని బట్టి క్వాంటిటీస్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. 2 మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీసుకొని ఎగ్ని బాగా కలుపుకోవాలి. మనం పొడిగురికి ఎట్లా అయితే చేసుకుంటామో అలానే చేసుకోవాలి. ఫైనల్గా మనం ఇందులో ఒక 2 స్పూన్స్ కారము, అలానే కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ గింజల గొడ్డు కారం యూస్ చేశాను. మీ దగ్గర అది కనుక లేకపోతే మీరు 1 స్పూన్ నార్మల్ కారము, 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలానే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.